పైన తీసుకురా పైన మామ ముందుకు రా తల్లి. అందుకనే ఇందురు ముందుకు వస్తే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ముందుకు వస్తారు. తాతయ్య బస్తా మీద ఎక్కువ, బస్తా మీద ఎక్కువ. అందరూ కూడా శ్రద్ధగా వినండి తల్లి. కరెంటు లేదు. సీతారాముల వారు తిరిగిన పుణ్య నేల మీదకి మన పాదాలు మోపాం. అంతటి పుణ్య ప్రదేశానికి వచ్చాం. చక్కగా 9 గుర్తులు ఉంటాయి. అవి తొక్కకూడదని చుట్టూ మూటలు వేశారు. ఆ మూటల మీదే నడిచి వెళ్ళండి. చక్కగా 9 గుర్తులు తెచ్చుకున్న తర్వాత దండం పెట్టుకుని వెళ్ళండి. అసలు సీతారాముల వారు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది చక్కగా చెప్తాను వినండి. మరి అంతటి పుణ్యస్థలం మీదకి మన పాదాలు మోపాం కాబట్టి ఒకసారి సీతారాముల వారు తలుచుకుందామా? అది కూడా అటు తూర్పు వైపుగా తిరిగి, అందరూ కూడా అటు తూర్పు వైపుగా తిరిగి 2 చేతులు దగ్గరగా పెట్టుకొని ఒకసారి గట్టిగా తలుచుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగన్ తల్లి. సీతారాముల వారి వనవాస కాలం 14 సంవత్సరాలు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని చివరి 3 సంవత్సరాలు గోదావరి తీరాన పర్ణశాల కుటీరాన్ని నిర్మించుకొని నివాసం ఉన్నారమ్మ. మీరు చూసొచ్చారా? పర్ణశాల 1 కిలోమీటర్ ఉంటుంది. మరి ఆ 3 సంవత్సరాల కాలంలో కూడా నెలకి 25 రోజులు సీతారాముల వారు పర్ణశాలలో ఉంటే 5 రోజులు ఇక్కడికి వచ్చేవారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చేవారు తెలుసా తల్లి? శ్రీమూర్తి 5 రోజులు ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదా తల్లి. అమ్మవారు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేసుకునేవారట. ఆ నదిలో స్నానం చేస్తే ఆ నది అపరిమితం అవుతుందని, వాళ్ళకి భంగం కలుగుతుందని శ్రీరామచంద్రమూర్తి వారిని కోరుతుందట. స్వామి, నాకు ఆ 5 రోజులు సమయంలో ప్రత్యేకమైన స్నానానికి ప్రత్యేకమైన ప్లేస్ కావాలని చెప్పేసి స్వామివారిని కోరగా అంతటి పర్ణశాలను పుణ్యనదిని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చారు. అర్థమైందా? ఇక్కడికి ఎందుకు వచ్చారో మరి అమ్మవారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక దండకారణ్యం. ఈ దండకారణ్యంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీరు చుక్కు కనబడలేదట. అమ్మవారు స్వామివారు మొదటగా ఈ రాతి మీదకి వచ్చినప్పుడు నీరు చుక్క ఎక్కడ కూడా కనపడలేదట. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామివారిని పిలిచి చెప్తుందట, నాయనా లక్ష్మణ, నేను స్నానం చేయటకు నీళ్లు, ఒట్టు పెట్టుకోవటానికి పసుపు కుంకాలు, నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కానీ నా కళ్ళ ముంగట ఉండేటట్టు చూడాయన అని లక్ష్మణ స్వామివారితో చెప్తుందట. ఆ లక్ష్మణ స్వామివారు సీతారాముల వారిని మనసులో తలుచుకొని తూర్పు దిక్కుగా బాణం సంధించారట. 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 70 అడుగుల కొండకి ఆ బాణం తాకిన చోట ఆ కొండ పసుపుగా ఎరుపుగా మారి ఆ రాతి మధ్యలోంచే పసుపు కుంకుమ రాళ్లతో ఉద్భవించిన జల మన కళ్ళం కూడా కనబడుతున్న పవిత్రమైన నది. ఒకే ఒక బాణంతో నీళ్ళని పసుపు కుంకాన్ని స్వామివారు లక్ష్మణ స్వామివారు తెప్పించారు కాబట్టి ఆ స్వామివారి పేరుతో ఆ నదిని శేషు తీర్థం అంటారు. అమ్మవారే మొదటిగా ఆ నదిలో స్నానం చేశారు కాబట్టి సీతావాగన్ పేరు పెట్టి కూడా పిలుస్తారు. అలా 365 రోజులు ఆగకుండా నిత్యం ఆ కొండ నుంచి దారలాగా వస్తుందమ్మా. అమ్మవారు స్నానం చేసిన పవిత్ర నదిగా ఆ నది నీళ్ళని వెళ్ళేటప్పుడు నెత్తిన చల్లుకోండి. ఆ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు ఈ రాతిగా చివరంచులు ఉంటాయి. 5 వర్ణాలతో 20 గజాల పొడుగును ఉంటుంది అమ్మవారి చీర. మీరు ఇలా చుట్టూ తిరిగి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ మీకు కనబడుతున్నా, మీరు వచ్చేటప్పుడు అందరూ చూశారు, పూలదండ వేసి కనబడుతుందమ్మా. అమ్మవారు స్వామివారు ఆ రాతి మీద కాలక్షేపంగా ఆడుకునేవారట. వాటిని వామనగుట్టలు అంటారు. వామనగుట్టలు అంటే తెలుసమ్మా, మన పూర్వీకులు చింతపిక్కలతో, అమ్మా మీరు ఇప్పుడు వచ్చిన వారు లైన్లో ఉండండి, ఇష్టాచారంగా తిరగద్దు, ఆ గుర్తు చెప్పిన తర్వాత అది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. అక్కడ పూలదండ వేసిన గుర్తు పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీరు ఎలా తిరగాలనేది మీరే అర్థం చేసుకోండి. అక్కడ పూలదండ వేసి కనబడుతుందా? అమ్మవారు స్వామివారు ఆ రాతి మీద కాలక్షేపంగా ఆడుకునేవారు. వాటినే వనగుంటలు అంటారు. వనగుంటలు అంటే తెలుసా తల్లి? చింతపిక్కలతో 14 గుంటలు చేసుకొని ఆడుకుంటారు మన పూర్వీకులు, వామన గుంటలు అంటారు. అందులో 10 గుంటలు పగిలిపోగా మనకి 4 గుంటలే దర్శనమిస్తున్నాయి. అవి పగిలిపోవడానికి కారణం, మీ భక్తులందరికీ నాకు జీతాలు ఇచ్చి చెప్పడానికి కారణం, మీరందరూ కూడా ఇంత పద్ధతిగా దర్శనం చేసుకోవడానికి అసలు కారణం ఏంటంటే
అక్కడ సాధువు 10 గుంటల్ని పగలు కొట్టాడు. మనలో కూడా ఉంటారు నాస్తికులు, ఇది రాతి పంటే దేవుడు కాదనే వారు ఉంటారు చూసారా. ఆ వ్యక్తి సీతారాములు తిరిగిన ప్రదేశం కాదని అనుమానం పెట్టుకొని వాటిని పగలు కొట్టాడట. వాటిని పగలు కొట్టిన పాపానికి ఆయన శాపగ్రస్తుడిగా మరణించాడని నిర్ధారణ ఉందమ్మా. ఆ 10 గుంటల పోను 4 ఉన్నాయి. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులను ఎవరిని కూడా ఇష్టాసారంగా తిరగనివ్వరు, తొక్కనివ్వరు. ఈ నల్లటి గీత కనబడుతుందా? ఈ రాతికి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి వారు నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్నటువంటి ఉత్తరీయం. ఉత్తరం ఏంటి తెలుసా తల్లి? పై పంచే పైకండవ. ఆ స్వామివారిది ఆరవేస్తే అచ్చుగా పడినటువంటి ఆ స్వామివారి ఉత్తరీయం. అది తొక్కకూడదనే ఇక్కడ మూటలు వేశారు. ఆ చివర మూటలు వేస్తుంటాయి. మీరు ఇలా చుట్టూ తిరుగుతూ వెళ్ళి అక్కడ దండం పెట్టుకోండి. మరి అమ్మవారి కోసం స్వామివారు ఆ రాతి మీద కూర్చొని కాపలా కాసేవారట 5 రోజులు. స్వామివారు కూర్చున్న సింహాసనం అంటారు. స్వామివారు అక్కడ కూర్చొని కాపలా కాసే సమయంలో స్వామివారి పాదముద్రకలు ఆ నదిలో పడ్డాయి. ఇప్పుడు ఆ స్వామివారి పాదముద్రకలు ఉంటాయి అక్కడ నదిలో. చక్కగా వెళ్ళండి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారిని శ్లోకాభిరాముడు అంటారు. ఆ స్వామివారిని తలిచిన, ఆ స్వామివారిని తాకిన మనకున్న శ్లోకాలు పోతాయి అనేది ఇక్కడ వారి నమ్మకం. చక్కగా ఆ స్వామివారి పాదాలను తాకి దండం పెట్టుకోండి. ఆ నది నీళ్ళు నెత్తిన చల్లుకొని స్వామివారి పాదాలు దండం పెట్టుకొని అలా ముందుకెళ్తే అక్కడ అమ్మవారు కనబడుతున్నారా చెట్టు కింద. 5 రోజులు స్నానం పూర్తయిన తర్వాత పర్ణశాల వెళ్లే ముందు లక్ష్మణ స్వామివారు ఏ కొండకైతే బాణం వేశారో ఆ కొండ నుంచి దారలాగా వస్తున్న ఈ నదితో పాటుగా ఆ కొండ నుంచి వచ్చిన రాయినే పసుపు కుంకంగా గంధంలాగా అరగ తీసుకొని అలంకరణ చేసుకునేవారట. మరి మీరు ఎప్పుడైనా చూసారా అమ్మవారు వాడిన పవిత్రమైన బొట్టుని? ఒక రాయి నుంచి పసుపు రావడం, ఒక రాయి నుంచి కుంకుమ రావడం చూసారు ఎప్పుడైనా? అక్కడ పెద్దరాళ్ళు ఉన్నాయి కనబడుతున్నాయా? ఒక రాయి నుంచి పసుపు వస్తుంది, ఒక రాయి నుంచి కుంకుమ వస్తుందమ్మ.